అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. ఫిబ్రవరి 14 ఒకప్పుడు ప్రేమికుల రోజు అంటే ఎర్ర గులాబీలు, గ్రీటింగ్ కార్డ్స్, చాక్లెట్స్, పార్కుల్లో చెట్ల చాటున ఏకాంతం, సినిమా హాలలో కార్నర్ సీట్స్. కానీ కాలం మారుతుంది కదా, కాలంతో పాటు ప్రేమను సెలబ్రేట్ చేసుకునే విధానం కూడా మారిపోతుంది. 2026 నాటికి ఈ ట్రెండ్ అక్షరాల 180 డిగ్రీలు తిరిగిపోయింది. నేటి యువత పాత పద్ధతులు మాకొద్దు, మా పర్సనల్ స్పేస్ మాకు ముఖ్యం అంటూ తెగేసి చెప్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కేవలం ఒకరోజు గిఫ్ట్ల మార్పిడి కాదు, కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. అదేంటో చూద్దాం పదండి. నేటి జంటలు క్వాంటిటీ కంటే క్వాలిటీ టైంకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రద్దీగా ఉండే పార్కుల్లో 10 మంది మధ్యలో బిక్కుబిక్కుమంటూ గడపడం కంటే 4 గోడల మధ్య ఎవరీ ఇబ్బంది లేని ప్రశాంతమైన ఏకాంతాన్ని వారు కోరుకుంటున్నారు. బహుశా అందుకే కాబోలు ఇప్పుడు ప్రేమికుల ఫోకస్ అంతా థియేటర్ల నుంచి హోటల్స్ రూమ్స్ వైపు మళ్ళింది. ఒకప్పుడు కేవలం డిసెంబర్ 31న మాత్రమే హోటల్స్ రూమ్స్ ఫుల్ అయ్యేవే. బట్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే ఆ రికార్డులను సైతం బదలగొడుతుంది. క్లియర్ టిప్ డేటా ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈసారి హోటల్ బుకింగ్స్ ఏకంగా 175% పెరిగాయంట. కేవలం ఒక్కరోజు కాదు, ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు ఉండే ఈ లాంగ్ వ్యాలంటైన్స్ వీకెండ్ కోసం కొన్ని వారాల ముందే రిజర్వేషన్లు పూర్తయిపోవడం విశేషం. మరి ఈ ప్రేమికులు విహారయాత్రలకు ఏ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు అనే ప్రశ్నకు జవాబు ఆగ్రా. తాజ్ మహల్ ఉన్న ఆగ్రా ఎప్పట్లాగే టాప్లో నిల్చుంది. కానీ ఇక్కడ ఒక కొత్త కోణం ఉంది. కేవలం తాజ్ మహల్ చూడటమే కాదు, రాజభవనం లాంటి రిసార్టుల్లో బస చేయడంపైనే జంటలు ఆసక్తి చూపుతున్నారట. జైసల్మేర్ ఎడారిలో ఇసుక తిన్నెల మధ్య షాంపెన్ ఈవినింగ్స్, మడికేరిలోని మంచు కురిసే కాఫీ తోటలు, పుదుచ్చేరిలోని ప్రశాంతమైన బీచ్ హోమ్స్, ఇలా జంటలు ఇప్పుడు నగరం గందరగోళానికి దూరంగా కొత్త అనుభూతుల కోసం వెతుకుతున్నారట. గోవాలో క్రూయిజ్ పార్టీలు, ఉదయపూర్లో రాయల్ డిన్నర్లు ఇప్పుడు నేటి తరం యువతకు ఫేవరెట్ డెస్టినేషన్స్ గా మారిపోయాయి. అయితే హోటల్ బుకింగ్స్ పెరగడం వెనుక కేవలం శృంగారమే కారణమని అనుకుంటే మనం పొరబడినట్లే. దీని వెనుక ఒక బలమైన సామాజిక మార్పు ఉంది. ఐటీసీ హోటల్స్ మరియు అరయా హోటల్స్ CEO అమృదా నాయర్ గారి మాటలో చెప్పాలంటే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో జంటలు ఎలాంటి ఆటంకం లేని అన్ఇంటరప్టెడ్ ప్రైవసీని కోరుకుంటున్నారు. ఆఫీస్ ఒత్తిళ్లు, సోషల్ మీడియా గోల నుంచి దూరంగా కేవలం ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోవడమే వీరి ప్రధాన లక్ష్యం. అందుకే కాస్ట్లీ రిసార్ట్స్ అయినా సరే ప్రశాంతత కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి నేటి తరం వెనకట్టం లేదట. ఏ వ్యాలంటైన్స్ డే ఫీవర్ కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయిలో ఉంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ వీకెండ్ క్రేజ్ మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. సుమారు 1.6 మిలియన్ల మంది జంటలు ఏ వారాంతంలో విహారయాత్రలకు ప్లాన్ చేసుకున్నారంట. అందులోనూ మెక్సికో వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లేవారి సంఖ్య 23% పెరిగింది. ఏదేమైనా గ్రీటింగ్ కార్డ్స్ నుంచి విమాన టికెట్ల వరకు ప్రేమను వ్యక్తపరిచే విధానం మారచ్చు, కానీ ఆ అనుభూతి, ఆ అనుబంధం మాత్రం ఎప్పటికీ నిత్య నూతనమే.